హలో గాయ్స్, వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ నెల్లూరు చేపల పులుసు మేకింగ్ వీడియో. ఈ వీడియోలో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ సమ్ ఆఫ్ ద కుకింగ్ స్టెప్స్ వరకు చూద్దాము. 250 గ్రామ్స్ చింతపండుని పులుసు తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 2 ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి. అలాంగ్ విత్ జీలకర్ర, ఒక టమాటో ప్యూరీ, 1 ఫుల్ మ్యాంగో. మ్యాంగో అనేది కొంచెం పుల్లగా ఉండాలి. అండ్ నేను కొంచెం పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి వచ్చేసి మనం పులుసులోకి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మనకి లోకల్ మార్కెట్‌లో ఎక్కడైనా దొరుకుతాయి. బజ్జీ మిర్చి అని అడిగితే మీకు డెఫినెట్‌గా ఇస్తారు. అండ్ బెండకాయలు కూడా తీసుకోవాలి. బెండకాయలు పులుసులో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ఇది పులుసు రెసిపీ కాబట్టి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ప్యూరీ వేసుకొని కొంచెం బాగా దోరగా వేయించాలి. నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ వరకు మంచిగా సాటే చేసుకోవాలి. ఈ 2 బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటే పులుసు రెసిపీ అనేది చాలా బావుంటుంది. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే ఆనియన్ పేస్ట్ ఫ్రై అవ్వడాన్ని బట్టి మనకి పులుసు టేస్ట్ అనేది బావుంటుంది. ఆనియన్, కరివేపాకు అండ్ ఇందులో జీలకర్ర కూడా నేను యాడ్ చేశాను పేస్ట్‌లో. సో, అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఒక చిన్న టొమాటో సైజ్ సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యాంగో కూడా యాడ్ చేస్తాం. అండ్ ఆల్సో చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాం కాబట్టి 1 టొమాటో అనేది సరిపోతుంది. టొమాటో ప్యూరీ కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం బజ్జీ మిరపకాయలని యాడ్ చేసుకోవాలి. మిరపకాయల మధ్యలోకి స్లిట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో దట్ మసాలా అనేది బాగా పడుతుంది. అండ్ ఆల్సో పులుసులో కూడా మంచి టేస్ట్ వస్తుంది కుక్ అయిన తర్వాత. ఈ బజ్జీ మిరపకాయలని బాగా రోస్ట్ చేసుకోవాలి. మిరపకాయలు కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత కొన్ని బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయలు కూడా నేను స్లిట్ చేసి పెట్టాను. ఇవి ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. యాస్ వెల్ యాస్ టేస్ట్ కూడా బావుంటుంది. బెండకాయలు మరియు మిరపకాయలకి స్లిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్లిట్ చేసి యాడ్ చేయండి కర్రీలోకి. ఇవి బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. బెండకాయలు అండ్ మిరపకాయలు కుక్ అవ్వడానికి ఒక 7-8 మినిట్స్ వరకు పడుతుంది. లిడ్ పెట్టి కుక్ చేయండి. నెక్స్ట్ నేను రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేస్తున్నాను. నేనైతే కొంచెం స్పైసీగా చేస్తున్నాను. సో, ఇక్కడ 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. అండ్ ఆల్రెడీ మ్యారినేషన్‌లో నేను ఒక 3-4 స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను. సో, ఇక్కడ ఒక 2 స్పూన్స్ లేదా ఇంకొక 3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి తేలుతున్నట్టు మీకు కనిపిస్తే ఇది పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. సో, నెక్స్ట్ స్టెప్స్ అనేవి కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. మీరు గనక నెక్స్ట్ స్టెప్స్‌ని చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిలీనియం గర్ల్ అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో ఆఫ్ దిస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.